ఈరోజు మనం టేస్టీ ఆమ్లెట్ చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, చికెన్ మసాలా దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ని దాంట్లో బ్రేక్ చేసి వేసుకోవాలి. బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసేసి దానికి మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఆమ్లెట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం హై ఫ్లేమ్లోని గ్యాస్ పెట్టి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన వరకు ఉంచుకొని ఎగ్ కలుపుకున్నది దాంట్లోకి మనం వేసుకోవాలి. వేసుకొని అది మంచిగా సైడ్ అయినట్టుగా మనం కలిపేసి అది మనం మూత పెట్టుకోవాలి. 1 మినిట్ వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 1 మినిట్ తర్వాత అది మూత తీసుకొని అది ఆమ్లెట్ని మనం ఫ్లిప్ చేయాలి. చూడండి ఎలా ఫ్లిప్ చేస్తున్నామో, జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఫ్లిప్ చేసిన తర్వాత ఇలా కూడా మీరు ఫ్రై చేసుకొని మంచిగా ఉంచుకోండి 1 మినిట్ వరకు. అది ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి 1 మినిట్ అయినంత వరకు మళ్ళీ అది లో ఫ్లేమ్లోనే మనం ఆమ్లెట్ని తయారు చేసుకోవాలి. అయిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉంది.